నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిది శ్రావణ మంగళవారం అవడం ఒకటి, రెండోది దాంతోపాటుగా ఇంకొకటి విషయం కూడా ఏంటంటే ఈ రోజున శ్రావణ పుత్రద ఏకాదశి. శ్రావణ పుత్రద ఏకాదశి అనేది మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. జనరల్గా మనం తీసుకుంటే మనకి సంవత్సరంలో ప్రతి నెల రెండు ఏకాదశులు, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో రెండిట్లోనూ ఒక ఏకాదశి వస్తుంది. అలా తీసుకుంటూ పెడితే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు, అందులో ఏదైనా అధిక మాసం కూడా వస్తే ఇంకో 2 ఏకాదశులు ఎక్స్ట్రా ఇలా వస్తాయి. ఇప్పుడు మనం ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క శుక్లపక్షంలో చెప్పుకోబోయేది శ్రావణ పుత్రద ఏకాదశి. దీనికి చాలా పేర్లతో అంటారు, కానీ ఈ పుత్రద ఏకాదశి అనే పేరులోనే పుత్రులకు సంబంధించిన ఏకాదశిగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే దీనికి సంబంధించిన కథని కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము. అసలు శ్రావణ పుత్రద ఏకాదశి సంబంధించిన విషయం. అలాగే ఈ రోజున మామూలుగా ఏకాదశి కనుక చాలామంది ఏకాదశి సంబంధించిన ఉపవాసాది కార్యక్రమాలు చేయడం, విష్ణు భక్తులందరూ కూడా అలాగే విష్ణుమూర్తి కొరకు ఉదయమే లేచిన తర్వాత కంటిన్యూషన్ వాడి యొక్క కార్యక్రమాలన్నీ చేసుకున్నాక విష్ణుమూర్తి యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళడం, ఉపవాసాది కార్యక్రమాలు చేసుకోవడం, రాత్రి ఉపవాసం తర్వాత కంటిన్యూషన్ ఈ యొక్క మర్నాడు ద్వాదశ పారణ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అది విధానం, అదంతా ఒక విధానం. కొందరు 24 ఏకాదశులు, కొంతమంది అలా కాకుండా ఎవరికి నచ్చిన విధంగా ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు పెడతారు. ఇక్కడ మనం చెప్పేది కేవలం కథ విషయం మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ ఈ శ్రావణ పుత్రద ఏకాదశి విషయంలో మామూలుగానే ఏకాదశి చాలా చాలా విశిష్టమైంది, విష్ణుమూర్తికి ప్రియమైనది. ఏకాదశి కథ వేరు, శ్రావణ పుత్రద ఏకాదశి కథ వేరు, రెండు కలిపే మామూలుగా చెప్పుకుంటాం. ఈ శ్రావణ పుత్రద ఏకాదశికి సంబంధించిన వ్రత కథను ఈ యొక్క అర్జునుడికి మన కృష్ణుడు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇందులో విధానం ఏంటి అంటే, ఒకానొక మహిష్మతి అనే ఒక నగరం మహాసామ్రాజ్యంలో మహిష్మాన్ అనే ఒక మహారాజు ఉండడం జరుగుతుందన్నమాట. ఆయన చాలా మంచి మహారాజు, ప్రజల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. వాళ్ళకి ఏ సమయానికి ఏం కావాలో అన్నీ కూడా వాళ్ళకి చూసుకుంటూ, వాళ్ళకి అన్ని రకాల విషయాల్లో సొంత కంటికి రెప్పలా కాపాడుతూ అందరూ కూడా ఆయన గురించి చాలా మంచిగా చెప్పుకుంటూ ఉంటారు. అంత మంచి మనిషి అనమాట. ఎవ్వరికి ఏ రకమైన సమస్యని కలగనీయకుండా, కలిగిన సమస్యల్ని తను తీసివేస్తే ఇలా ఆయన చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ముందుకు పెడుతుంటే కానీ ఆయనకు ఉన్న చింత అంటే ఉన్న బాధల్లా ఏంటంటే ఆయనకి సంతానం లేకపోవడం వల్ల ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు ఆయన నేను ఎంత చక్కగా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నాను, అందరినీ నేను చక్కగా ఆశ్రయించిన వారందరికీ కూడా మంచిగా వారిని చూసుకుంటాను, భగవంతుడిని ఆరాధిస్తాను, దాంతోపాటుగా చెయ్యని కార్యక్రమం లేదు, ఎవరిని నేను కష్టపెట్టలేదు, అందరినీ చక్కగా పూజిస్తాను, అయినా నాకు ఈ పరిస్థితి ఏంటి, సంతానం లేకపోవడం ఉంటే రోజులు గడిచే కొద్దీ ఆయన చాలా 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 బాధపడుతూ ఉంటాడనమాట. ఆయన రాజ్యంలో ఉండే మంత్రులు వాళ్ళందరూ కూడా ఆయన బాధ చూసి వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఈయన ఇంత మంచి మహారాజు మా అందరినీ సొంత బిడ్డల్లా పరిపాలిస్తాడు, అలాంటిది ఆయనకి ఇలాంటి ఇబ్బంది రావడం ఏంటి, ఆయనకి ఏదైనా మనం చేయగలిగిన సహాయ సహకారాలు ఏదైనా ఉన్నాయా అని వాళ్ళందరూ కూడా బాధపడి వాళ్ళందరూ ఎలాగైనా సరే ఒక రోజు ఈయన ఒక సభ నిర్వహించి మహారాజు వీళ్ళందరినీ పిలిచి ఈ యొక్క మంత్రిని అక్కడ ఉండే పెద్దలందరితోనూ కూడా మాట్లాడుతూ ఆయన బాధపడతాడనమాట. నేను ఎవరికి ఏమీ తక్కువ చేయలేదు, అన్ని విధాలా జాగ్రత్తగా చూశాను, సొంత బిడ్డల్లా ప్రజల్ని నేను పరిపాలించాను, ఎవరికి ఏ రకమైన కష్టం రానిలేదు, నేను ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా కూడా అది మీ అందరిలో మార్పుల కొరకే చేశాను తప్ప ఎవరికి కష్టం కలిగించడానికి నేను చేయలేదు, అన్ని విధాలుగా నేను చూసుకుంటున్నాను, నాకేంటి సమస్య నేను బాధపడుతున్నాను నేను బాధపడతాడు. సరే అని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలా కాదని చెప్పి వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యులైన మా మంత్రి మరి కొంతమంది కలిసి ఏం చేస్తారంటే ఈయన బాధని చూడలేక సరే అని చెప్పి వాళ్ళు అలాగా అరణ్యంలోకి వెళ్ళి అలా ముందుకు పెడుతూ ఉంటారన్నమాట. ఎవరన్నా వ్యక్తుల్ని కలిసి సమస్యకి పరిష్కారం తెలుసుకుందాం చెప్పి వాళ్ళు పెడుతుండగా ఇలా వెళ్ళగా వాళ్ళకు హిమాలయ పర్వత అలా వెళ్ళగా వాళ్ళకి లోమశ మహర్షి ఆశ్రమం అనేది వస్తుంది. ఆ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తే ఆయన వీళ్ళని చాలా చక్కగా ఆహ్వానించి మీరెవరో చాలా మంచి వ్యక్తుల్లో ఉన్నారు, ఏం బాబు ఎందుకు ఇలా వచ్చారు ఏంటి అంటే వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కరించి తన మనసులో సమస్యను చెప్తారనమాట. ఇలా మా మహారాజ్ చాలా మంచి వ్యక్తి, ఆయనకి సంతానం లేదు, ఆయనకి ఎందుకు ఇలా ఉంది, మీరు ఏదైనా సహకరించగలరా ఈ విషయంలో, మాకు ఏదైనా అడ్వైజ్ ఇచ్చాను అడిగితే ఆయన అతని మహారాజు యొక్క పూర్వజన్మని ఈయన తన యొక్క ఏం జరిగిందన్నది ఈయన దివ్య దృష్టితో చూసి తెలుసుకుంటాడనమాట మహర్షి. దాంట్లో ఏంటంటే ఒకానొక సమయంలో ఆయన పూర్వజన్మలో ఆయన ఆ ప్రదేశం ఈ ప్రదేశం తిరుగుతూ ఒక ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి, ఆ ఏకాదశి సమయంలో ఈయన ఒక ప్రదేశానికి వచ్చి 2 రోజులు అప్పటికే ఉపవాసం ఉండి ఆ ఏకాదశి నాడు ఏం చేస్తాడంటే దాహంతో ఉన్న ఆ మహారాజు అక్కడ వాటర్ తాగడానికి అదే దాహార్తితో వచ్చిన వ్యక్తి మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ జలాశయం దగ్గర అప్పుడే పిల్లని కన్నా ఆవు కూడా మంచినీళ్ళు తాగడానికి వస్తుంది. దాన్ని అదిలించి ఈయన మంచినీళ్ళు తాగడం వల్ల
తర్వాత కొంతకాలానికి ఈయన ఇదైన తర్వాత ఈ జన్మలో ఆయన అంత మంచిగా ఏకాదశులు అవన్నీ చేయడం బట్టి మహారాజుగా జన్మించాడు. అలా దాహంతో ఉండే ఆ జంతువుని విదిలించడం బట్టి ఆయనకి సంతానం అనేది లేకుండా ఇలా అయింది. కాబట్టి ఈ జన్మలో కనుక ఆయనకి ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి మీ పుణ్యాలని దారిపోసినట్లయితే ఆయనకి చక్కటి సంతానం కలుగుతున్నట్టు ఈ లోమశ మహర్షి వీళ్ళకి చెప్పడం జరుగుతుందన్నమాట. సరే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందపడి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని తమ రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళి మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకుని మహారాజు జరిగింది చెప్పి వీళ్ళందరూ కూడా ఏకాదశి నియమాలు పాటించి ఆ రోజున ఆ ఏకాదశి నాడు తప్పకుండా వీళ్ళ యొక్క తమ పుణ్యాన్ని ద్వాదశి నాడు మహారాజుకి ఇవ్వడం వల్ల మహారాజుకి చక్కటి సంతానం, యోగ్యుడైన సంతానం కలుగుతుంది. అది శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. అంటే పుత్రుడు జన్మించడం వల్ల శ్రావణ మాసంలో ఏకాదశి పాటించడం వల్ల అలా జరిగిందని దీని. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వ్యక్తి ఎంత స్థాయికి ఎదుగుతున్నా కూడా, ఒక స్థాయికి రీచ్ అయినా కూడా పరిస్థితుల్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఇది చేయడం, వాళ్ళని తగ్గించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయడం బట్టి వాళ్ళ యొక్క బాధ అనేది మనం మొయ్యాల్సి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని ఆ రకంగా చేయకుండా ఉండాలి అన్నది ఒకటి. ఇందులో మనం ఎప్పుడైతే ఆవుని ఆయన అలా చేయడం వల్ల ఆ యొక్క భారం ఆయన మోస్తూ ఈ రకమైన ఇబ్బంది అనేది గురయ్యాడు కనుక ఆ పరిస్థితులు రాకుండా అందరినీ జాగ్రత్తగా చూడాలన్నది ఒకటి ఇందులో మనం తెలుసుకుంటాం. అలాగే ఏకాదశి నాడు తప్పకుండా ఈ విషయంలో పుత్రులు ఉన్నవాళ్ళు లేకపోతే సంతానం కొరకు చూసేవాళ్ళు ఏకాదశి నియమానుసారంగా పాటిస్తూ ముందుకు వెళ్ళి కనుక చేసినట్లయితే తప్పనిసరిగా మంచి సంతానం అనేది కలుగుతుందని ఈ యొక్క శ్రావణ పుత్రద ఏకాదశి నాడు అందుకే దాని పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చిందని మనం దీంట్లో చెప్తాం. అలాగే విష్ణుమూర్తి భక్తులందరూ కూడా తగిన విధంగా విష్ణుమూర్తి పూజలు, విష్ణు సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పెడతారు. కాబట్టి ఇది మనకి శ్రావణ పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత. నమస్కారం.